గుడ్ మార్నింగ్ యూఎస్. ఈ వీడియో ఇన్సూరెన్స్ అండ్ షిప్పింగ్ ఫ్రేజెస్ మీద. ఈ పేజ్ నెంబర్ 248 తీస్తే దాంట్లో ఆ పేరా ఏం చెప్తున్నాడు అన్నది ఒకసారి మీ చదివి వినిపిస్తాను. ఈ షార్ట్ హ్యాండ్ రైటర్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్సూరెన్స్ బిజినెస్లో కానీ షిప్పింగ్ బిజినెస్లో కానీ యాజ్ అ స్టెనోగ్రాఫర్గా ఎంటర్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫ్రేజెస్ అన్నీ కూడా ఫెమిలియరైజ్ చేసుకోవాలి. అలాగే ఆ మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో మీనింగ్స్ కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. అతని యజమాని దగ్గర అతని వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే ఇంటెలిజెంట్గా ఈ ఫ్రేజెస్ అండర్స్టాండ్ చేసుకొని అలాగే ఆ ఫ్రేజెస్ డైలీ యూసేజ్లో ఉపయోగించుకుని అలాగే ఆ బిజినెస్కి సంబంధించిన నాలెడ్జ్ బాగా సంపాదిస్తే అతనికి ఆ యజమాని దగ్గర మంచి వాల్యూ ఉంటుంది. అలాగే అతనికి ప్రమోషన్ ఛాన్సెస్ కూడా బాగుంటాయని చెప్పి చెప్తున్నాడు. మరి ఈ ఇన్సూరెన్స్ అండ్ షిప్పింగ్ ఫ్రేజెస్లో కొన్ని ఫ్రేజెస్ నేను సెలెక్ట్ చేశాను. ఆ సెలెక్ట్ చేసినటువంటి చదువుతాను జాగ్రత్తగా. మీరు డిక్టేషన్ తీసుకోండి. ఈ డిక్టేషన్ తీసుకునేటప్పుడు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ముందు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు డిక్టేషన్ తీసుకోవాలి. రైట్, గెట్ రెడీ. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ అప్రాక్సిమేట్ రేట్ ఆఫ్ ప్రీమియం, బోనస్ ఇయర్ ఆఫ్ ద కంపెనీ, casual employment, claim for compensation, combined accident and disease policy, damage by fire, damage to premises, damage to tires, date and term of insurance, dislocation of the wrist, fire insurance, immediate benefit, insurance company, interim bonus, life insurance, life policy, loan on the policy, medical examination, morale of the risk, motor car, ordinary accident policy, personal accident insurance, personal injury. Policies are declared void. Policy is declared void. Proposal form received. Registered number of the car. Renewal of the policy, responsibility of the company, situation of the crane, situation of the lift, third party indemnity insurance, Workmen's Compensation Act. మరి షిప్పింగ్ ఫ్రేజెస్ పెద్ద ఇంపార్టెంట్గా అనిపించలేదు, అందుచేత నేను షిప్పింగ్ ఫ్రేజెస్ వీడియో చేయట్లేదు. ఓకే.